హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను నా వ్లాగ్స్ ద్వారా. ఇది రెయిన్ ఫ్లో ఫిల్టర్, ఇది వాటర్ ట్యాంక్ ఫిల్టరు. ఈ వాటర్ ట్యాంక్ ఫిల్టర్ ఎందుకంటే మనము వాటర్లోకి మనము బోరు వేసినప్పుడు ట్యాంకులోకి కొద్దిగా బోరు ఈ యొక్క సన్న ఇసుక, కొంచెం మట్టి ఇట్లాంటిది డర్టీ పార్టికల్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ ట్యాంక్ అంతా పాడైపోతుంది. ట్యాంక్ అంతా బ్లాక్ అయిపోయి కింద దీనివల్ల మనకి ట్యాంకులో యొక్క మట్టి పేరుకుపోయి ఎక్కువగా ట్యాంక్ వెళ్ళేటప్పుడు మనకి కిందకి యూజ్ చేసేటప్పుడు ఏమైందంటే ఈ యొక్క ట్యాప్స్లోకి ఆ యొక్క సన్న శాండ్ వచ్చేసి సన్న ఇసుక వస్తుంది. తర్వాత దానివల్ల ఏంటంటే ట్యాప్స్ పాడైపోతున్నాయి. తర్వాత దాని ఆర్ఓ సిస్టమ్స్ పాడైపోతున్నాయి. తర్వాత మనకు వాషింగ్ మెషిన్స్ కూడా పాడైపోతున్నాయి. అది శాండ్ వల్ల అది వెళ్ళేసి ఆ మెకానిజం అంతా పాడు చేస్తుంది. దాన్ని ఏ విధంగా అరికట్టాలని నేను ప్రోడక్ట్ చూసినప్పుడు నాకు రెయిన్ ఫ్లో ఇలాంటి చాలా కంపెనీస్ ఉంది. ఒక ప్రోడక్ట్ దొరికింది. ఇది ఇన్పుట్ మనకి ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అనేది దీనిలోకి మనకి బోర్ నుంచి దీనిలోకి వస్తుంది. ఇక్కడ నేను ఫిట్ చేయాలనుకుంటున్నాను. ఇది వాటర్ ట్యాంకర్ మనది. ఈ వాటర్ ట్యాంకర్ ఎలా ఉందో ఇన్సైడ్ మనం చూద్దాం. మీరు ఇన్సైడ్ ఈ వాటర్ ట్యాంక్ చూసినప్పుడు కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. అంతా మట్టి వెళ్ళిపోయి ఇసుక అంతా జామ్ అవుతుంది. దాని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే దీన్ని పెట్టుకుంటే మంచిదని, బెటర్ టు యూజ్ ఫర్ దిస్ ప్రోడక్ట్. నేను కూడా యూట్యూబ్లో చూశాను, వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుందో. ఈ యొక్క వాటర్ ఫిల్టర్ వచ్చి మనకి ఇది రెయిన్ ఫ్లో మ్యానుఫ్యాక్చరర్. స్క్రీన్ టైప్ ఫిల్టరు. వేరే టైప్ ఫిల్టర్స్ కూడా మనకు డిస్క్ టైప్ ఫిల్టర్స్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. నాకు స్క్రీన్ టైప్ అని నేను తీసుకున్నాను. ఇది నార్మల్ ప్రెషర్ వచ్చి 0.8 kg/cm, ఫ్లో రేట్ 0.5. ఇది 1 ఇంచ్. బేసికల్గా ఇది ఏంటంటే ఇది 25 mm అంటే 1 ఇంచ్ పైప్కి మనకి ఇది సెట్ అవుతుంది. ఇది 1 ఇంచ్ పైపు డిస్క్ టైప్ ఫిల్టర్. దీనికి కనెక్ట్ చేయడానికి మనకి ఎఫ్టీలు కావాలా, సిపివిసి ఎఫ్టీలు కావాలి. ఇక్కడ ఒకటి ఇన్పుట్, ఇక్కడ అవుట్పుట్ కనెక్ట్ చేయటం జరుగుతుంది. తర్వాత దీనికి మనకి సొల్యూషన్ కావాలా. దీనికి మనం కనెక్ట్ చేయడానికి ఈ టేప్ కావాలా. ఈ టేప్ లీకేజీ టేప్ కావాలా. తర్వాత మనంతరం మనం సెల్ఫ్ ఇన్స్టలేషన్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేయడానికి ఇది ఒకటి కావాలా, రప్పం కావాలా. అంత మంచి నుంచి ఏమీ లేదు. దీనికి పెద్ద మనం సెల్ఫ్ ఇన్స్టలేషన్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి యూజర్ మాన్యువల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ డిస్క్ టైపు ఇన్స్టలేషన్లో డిస్క్ టైప్ ఉంది, ఒకటి స్క్రీన్ టైప్ ఉంది. ఇప్పుడు ఇది స్క్రీన్ టైపు, ఇది డిస్క్ టైపు. ఈ స్క్రీన్ టైపు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ ఇన్పుట్ ఇక్కడ స్వాప్ అవటం జరుగుతుంది. మీరు కూడా దీన్ని కొంచెం యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు వీడు. క్లీనింగ్ బిఫోర్ ఓపెనింగ్ ద ఫిల్టర్, డ్రైన్ ఆల్ వాటర్ ఇన్సైడ్ ద స్ట్రెయిన్ ఆఫ్ ద డ్రైన్. ఇది క్లీనింగ్ చేసుకోవాలి మనము. దీనిలో ఒక ఫిల్టర్ ఉంటుంది. దీనిలో మీరు చూసినట్టయితే ఒక ఫిల్టర్ ఉంది. ఇది డ్రైన్ వాటర్ పోతుంది దీనిలో. ఇది ఒక ఫిల్టర్. దీనిలో ఈ యొక్క డట్ పార్టికల్స్ అన్నీ ఇక్కడికి వచ్చి మనకి స్టోర్ అవుతాయి. ఎవ్రీ 1 మంత్ దీన్ని ఏం చేయాలంటే ఎవ్రీ 1 మంత్ మీకు ఎక్కువ ఖరాబ్ అయితే ఎవ్రీ వీక్లీ ట్వైస్, మీకు కొంచెం స్లోగా మీకు ఇసుక అలాంటి పార్టికల్స్ వస్తే మీరు తక్కువగా ఎవ్రీ 1 మంత్ 1.5 మంత్ మీరు క్లీన్ చేసుకోవచ్చు. ఒక బ్రష్తో క్లీన్ చేసుకుని మళ్ళీ ఇట్లా పెట్టేశారనుకో, దీన్ని ఇట్లా పెట్టేసేసి మళ్ళీ దీన్ని ఇట్లా క్లోజ్ చేయటమే. ఇది ఇలా క్లోజ్ చేశాను నేను. ఇది స్క్రీన్ టైప్ ఫిల్టర్. మనం దీని ఇన్స్టాలేషన్ కూడా ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. దీనికి ఎవరు ప్లంబర్ కూడా అవసరం లేదు. బేసికల్గా ఇన్స్టాలేషన్ మనమే చూసుకోవచ్చు. ఎందుకంటే దీని కాస్ట్ వచ్చి 450 రూపీస్. ఇవి వచ్చి నాకు 80 రూపీస్ వచ్చినాయి కనెక్టర్స్. ఒక 80 రూపీస్, మొత్తం 600 రూపీస్లో మొత్తం అవుతుంది. అదే ప్లంబర్ వచ్చాడనుకో మరి వాడికి ఒక 500 ఇవ్వాలి. మీరే చేసుకోవచ్చు. ఎందుకంటే సిపివిసి కనెక్ట్ చేయడం కూడా, జిఐ పైపులు అయితే చాలా కష్టం, ఇవి కనెక్ట్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మనం చూసినట్టయితే దీనికి టేప్ వేసాను నేను.
దీనికి టెఫ్లాన్ టేప్ వేసాను, మనం లీకేజీ అవన్నీ రాకుండా ఉండాలని టెఫ్లాన్ టేప్ వేసాను. ఈ టెఫ్లాన్ టేప్ని మనం ఇక్కడ ఇన్పుట్, దీనికి అవుట్పుట్ మనం కనెక్ట్ చేయాలి. ఈ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఎలాగ చేయాలో నేను చూపిస్తాను. ఇవి కొద్దిగా టైట్ చేయాలి. నేను కొద్దిగా రెంచ్ కూడా వాడాను, ఇది అవసరం లేదు, మీరు హ్యాండ్తో కూడా దీన్ని ఇట్లా టైట్ చేయొచ్చు. మీరు కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని ఇట్లా ఒక్కసారి సైజ్ చెక్ చేసుకోండి. ఇట్లా నాది ఇట్లా ఉంది కదా, ఈజీగా ఉంటుంది. ఇట్లా సైజ్ చెక్ చేసుకుని ఎక్కడి నుంచి ఎక్కడ ఉంది దాన్ని అట్లా కట్ చేయండి. కట్ చేస్తే మీకు సరిపోతుంది. వాటర్ ఫిల్టర్ బిగించడానికి మనం ఇక్కడ ఈ పార్ట్ని మనం కట్ చేయడం జరిగింది. దీని ప్లేస్లో మనం వాటర్ ఫిల్టర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇది చాలా ఈజీ, మనకి సిపివిసి కాబట్టి చాలా ఈజీ. దీనికి మనం సొల్యూషన్ వేసి ఎట్లా బిగిస్తామో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, దీనిలో నేను సొల్యూషన్ వేసాను. ఇట్లా సొల్యూషన్ వేసాను. మనం కరెక్ట్ డైరెక్షన్లో, మనకి ఇది స్క్రీన్ టైప్ కాబట్టి ఈ విధంగానే ఫిక్స్ చేయాలి. అదే మనకి డిస్క్ టైప్ అయితే ఈ విధంగాను. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఇది స్క్రీన్ టైప్ కాబట్టి ఈ విధంగా మనం ఫిక్స్ చేయొచ్చు. చూద్దాం ఎలా ఫిక్స్ చేద్దాం. మీరు చూసారు, ఈ ఎండ నేను ఫిక్స్ చేసేసాను. జస్ట్ ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ. మనకి ఈ ఎండ్ ఫిక్స్ చేయాలి. ఈ ఎండ కూడా ఫిక్స్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది మనం డ్రైన్ వాల్ ఇట్లా తిప్పేసుకోవచ్చు. దీనిలో మనకి డట్ పార్టికల్స్ ఇక్కడ ఉన్నప్పుడు దీన్ని ఇట్లా తీసేసుకోవాలి. ఫిట్టింగ్ కూడా చాలా ఈజీ. ఇది అంటే ఇది అంత హార్డ్ ఏం కాదు, జస్ట్ 5 minutes జాబ్. ఇది 5 minutes జాబ్. చూద్దాం మనం ఇప్పుడు మోటార్ ఆన్ చేసి దాని ప్రెజర్ లెవెల్ మీకు చూపిస్తాను. గైస్, దిస్ ఈస్ ద బోర్ కనెక్షన్. దిస్ ఈజ్ ఇన్లెట్ వాల్వ్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్టాల్ ద వాటర్ ట్యాంక్ filter here. Water tank filter. That's why before installation I'm going to show you. The water is coming here. The same pressure we are expecting. I will show after the installation of the water filter. Okay. Guys, మనం ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ప్రెజర్ ఫ్లో చూద్దాము. ప్రెజర్ ఫ్లో మనకి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది ఫిల్టర్ ద్వారా వస్తుంది, వాటర్ ప్యూరిఫై ద్వారా వస్తుంది. నేను దాని వీడియో కూడా మీకు ముందు ప్రజెంట్ చేస్తాను. ఇది ఆఫ్టర్, ఈ ప్రెజర్ అనేది ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ వాటర్ ఫిల్టర్. థ్యాంక్ యూ గైస్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎలాంటిది వాడుకుంటారని మేము ఆశిస్తున్నాం. బాయ్, థ్యాంక్ యూ.